2017 తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి లేరు ఉత్తరప్రదేశ్కి. 22లో యోగి ఆదిత్యనాథ్ గారు అయ్యారు. అప్పటికే ఆయన 5 yearsలో ఏముంది, డెవలప్మెంట్ జరిగింది. కరోనా అప్పుడు బాగానే హ్యాండిల్ చేశారు. మహిళలకి భద్రత ఉంది. లా అండ్ ఆర్డర్ మెయిన్ ఇంపాక్ట్ ఇచ్చింది. ఉద్యోగాలు వచ్చాయి. వలస వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వచ్చారు. 5 ఏళ్లలోనే ఇన్ని ఉంటే 10 ఏళ్లలో అవి ఇంకెంత ఉండాలి అంటే, ఇంకా అవన్నీ కూడా వీళ్ళు ఎన్నికల ప్రచారంలో మెయిన్ అస్త్రాలుగా పెట్టుకుని బీజేపీ వెళ్ళినట్టయితే ఇంపాసిబుల్ ఇంకా గెలవడం. అందుకనే వీళ్ళు ఏం చేశారంటే, ఎలా అయినా సరే రామ్ మందిర్ని తీసుకొచ్చి యోగి ఆదిత్యనాథ్ గారిని ఓడించాలి, తప్పించాలి అనుకున్నారు. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టుగా ఇది వీళ్ళకి బూమరాంగ్ అయింది. ఇన్ ద సేమ్ వే మీరు అన్నట్టుగానే ధర్మేంద్ర ప్రధాన్ది పారా డ్రాప్ చేశారు ఈ దీప్కేని వీళ్ళని. దాంట్లో ఏమైంది, వీళ్ళది మెయిన్ లెక్క ఏంటి అంటే, క్యాబినెట్ రీషఫుల్ ఎప్పటికప్పుడు అవుతుంది అని అన్నారు. మోదీ గారు చెయ్యలేదు. వీళ్ళేమో దీక్ష డ్రాగ్ ఆన్ అవుతూ వెళ్తుంది. ఈ రోజు సిజేపీ ప్రొటెస్ట్ ఎక్కడ సక్సెస్ అయిందండి? సిజేపీ ప్రొటెస్ట్ నిజానికి ఎక్కడ సక్సెస్? నేనైతే 100% ఫెయిల్యూర్ అన్నమాట. దగ్గర మీరు అలా అంటున్నారు. జంతర్ మంతర్ దగ్గర కనీసం 100 మంది వచ్చారు కదా, మీరు చూడలేదు? 100 మంది? అవును. ఓకే, ఆ వచ్చిన 100 మందిలో ఎంతమంది యువకులు ఉన్నారండి? దాంట్లో సగం మంది మీరు గనక ఫోటోలు తీసినట్టయితే వాళ్ళు ఏఐఎస్ఐ వాళ్ళు, అంటే అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఎన్ఎస్జేయు వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా. అండ్ ఇక్కడ కాంగ్రెస్ హిపోక్రసీ గురించి కూడా మనం మాట్లాడాలి. ఇప్పుడు కాంగ్రెస్ నిన్న సోనం వాంగ్చుక్ ని సంసద్ ముట్ట ఆల్రెడీ మనం మాడుకునే టైంకి వీళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే పోలీసులు ఐరన్ హ్యాండ్ తో చేస్తున్నారు. ఇన్ మై ఒపీనియన్ దే హ్యావ్ టు డీల్ విత్ దెమ్ లైక్ దిస్. ఎందుకంటే ఈ రోజు వీళ్ళని రాని, యాక్చువల్గా సిఐఏ జరిగినప్పుడే వీళ్ళు చేస్తుంటే అయ్యి ఉండేది, ఈ పరిస్థితి వచ్చిండే కాదు. సిఐఏ అప్పుడు వీళ్ళు గట్టి చర్యలు తీసుకోలేకపోయారు, ఎందుకంటే అది కాన్స్పిరసీ, గవర్నమెంట్ని టాపుల్ చేయాలి కాబట్టి. అండ్ కరోనా వచ్చింది, దాంతో వాళ్ళు ఓ రకంగా సిఐఏ వాళ్ళే గెలిచారు. వాళ్ళకి అది ఇంకా బూస్ట్ ఇవ్వడంతో సో కాల్డ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేశారు. అది ఇంకా పెద్ద సక్సెస్ అయింది. మోదీ గారు తీసుకున్న ఫార్ములాస్ వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. దాంతో ఏమైంది, ఇప్పుడు ఇంగ్లీష్లో సేయింగ్ ఉంటుంది, ఇఫ్ యూ గివ్ క్యాట్ అ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ ఎ కుకీ అని. అలాగే వీళ్ళకి వ్యాంపైర్స్కి రక్తం ఎక్కువ వస్తే టేస్ట్ వచ్చినట్టుగా వీళ్ళకి దే టేస్టెడ్ సక్సెస్ కదా. సో వాళ్ళు ఏంటి ఇప్పుడు దీంతో మోదీ గారిని ధర్మేంద్ర ప్రధాన్ నిషానా హే, వాళ్ళు ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ని గురిపెట్టి వీళ్ళు మోదీ గారిని దించాలనుకుంటున్నారు. ఆయన బహానే నిషానా అని. బస్ ఏంటంటే వీళ్ళకి తెలుసు ప్రభుత్వానికి, బట్ ఇంకా దిస్ ఇస్ నవర్ నెవర్. అందుకే వీళ్ళు ఇంత గట్టిగా ఉంటుంది వీళ్ళు చేయకుండా. అండ్ ఇప్పుడు ఇది జరిగినందుకు అన్ని పార్టీలు కూడా ప్రభుత్వాన్ని తిడుతున్నాయి, మీరు వాళ్ళ మాట వినట్లేదు, మీరు వాళ్ళ మాట వినాలి కదా అని. ఏ సమాజ్వాదీ పార్టీ అయితే ఇప్పుడు వీళ్ళని సమర్థిస్తుందో, డింపుల్ యాదవ్, అఖిలేష్ యాదవ్ భార్య వెళ్ళింది, మీరు చూడండి. రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీక్లు అయితే చాలా కఠినమైన చర్యలు తీసుకున్నారు. అంటే బిల్స్ రూపంలో తీసుకొచ్చారు. వాళ్ళకి బిల్స్ స్టూడెంట్స్ కి ఇంకా వాళ్ళకి శిక్షలు పడాలి. పార్లమెంట్ లో రాజ్నాథ్ సింగ్ గారా? సారీ అండ్ ఐ డోంట్ రికాల్ దట్. నేను చెప్పేది మన రాహుల్ గాంధీ గురించి, ఆయన గురించి కూడా వద్దాం. సో ఆయన ఏంటంటే రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎవరైతే పేపర్ లీక్స్ చేస్తారో, దీంట్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకి చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అది ఎంత సివియర్ అయిందంటే తర్వాత బీజేపీ ఓడిపోవడానికి అది ఒక కారణమైంది. దాని తర్వాత వచ్చిన ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం ఆ మొత్తం పేపర్ లీక్ ఏవైతే వీళ్ళు ప్రిన్సిపల్స్ తీసుకొచ్చారో వాటన్నిటిని కొట్టేసింది, బిల్లుని క్యాన్సిల్ చేసింది. మరి ఇప్పుడు ఇదే సమాజ్వాదీ పార్టీ పిల్లల గురించి మాట్లాడుతుంది. నో కమింగ్ టు కాంగ్రెస్, మీరు అంటున్నారు కదా, ఇదే కాంగ్రెస్ రాహుల్ గాంధీ పార్లమెంట్లో హంగర్ స్ట్రైక్ కి కూర్చుని ప్రొటెస్టర్స్ పార్లమెంట్ని మీరు హోస్టేజ్గా తీసుకోలేరు, మీ నిర్ణయాలు మీవి ఏవైతే అనుకుంటారో హంగర్ స్ట్రైక్ ద్వారా చేయించలేరు అని చెప్పి ఇదే రాహుల్ గాంధీ అన్నారు. చిదంబరం హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రొటెస్టర్స్ మీరు పార్లమెంట్లో ఏం జరగాలో మీరు డిసైడ్ చేయలేరని అన్నారు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ సోనం వాంగ్చుక్ ని సమర్థిస్తోంది. అండ్ ఏ సోనం వాంగ్చుక్ అయితే కాంగ్రెస్ సమర్థిస్తుందో, ఇదే కాంగ్రెస్ 2007లో సోనం వాంగ్చుక్ మీద వాళ్ళు రిలీజ్ చేసిన ఒక పేపర్లో అభియోగాలు ఏమనంటే ఇల్లీగల్ ఫారెన్ ఫండింగ్ ద్వారా చైనా నరేటివ్ నడుపుతున్నాడు సోనం వాంగ్చుక్ అని అన్నారు. చైనా నుంచి ఫండింగ్ తీసుకుంటున్నట్టుగా వీళ్ళు లెటర్లు రిలీజ్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. మరి 2007లో చెడ్డవాడైన సోనం వాంగ్చుక్ 2026కు వచ్చేసరికి మంచివాడు ఎలా అయ్యాడు? మీకు గంగలో స్నానం చేశాడు. అది ఇంకా ఇట్ ఈస్ టు బి అండర్స్టూడ్. వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అధికారంలో లేరు. సో పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు మీరు ఇప్పుడు రామ్ మందిర్ తీసుకున్నా, సిజేపీ ప్రొటెస్ట్ తీసుకున్నా,
మెయిన్ వీళ్ళ ఏంటంటే వీళ్ళ మోదీ గారిని దించాలి, యోగి గారిని దించాలి. సో ఈ రెండు అవ్వట్లేదు. ఎందుకు వీళ్ళకి మెయిన్ మోదీ గారిని దించాలి అంటే ఈ సెషన్ పార్లమెంట్ మీరు చూడండి, ఇట్ విల్ నాట్ గో స్మూత్లీ. ఎందుకంటే మనం లాస్ట్ టైమో ముందు టైమో చర్చించుకున్నట్టుగా హిస్టారిక్ సెషన్ రాబోతోంది. ఆల్రెడీ వీళ్ళు చెప్పారు FCRA వస్తోందని. ద మూమెంట్ FCRA కమ్స్, సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళవి ఇంకా అస్తిత్వం ఉండదు. ఈ సోనం వాంగ్చుక్ ఏదైతే ఇతను చెప్తున్నాడో నేను నాది ఇన్స్టిట్యూషన్ ఉందని దాని FCRA లైసెన్స్ రద్దయింది. దాని FCRA లైసెన్స్ రద్దయింది. వీళ్ళ బాధ కూడా అదే కదా, రద్దయింది కాబట్టి ఏదో ఒక నెపంతో వచ్చి ఆందోళన చేయటం. కరెక్ట్. అండ్ దాని తర్వాత కాంగ్రెస్ మనం చూడకనే చూసాం. కాంగ్రెస్ కి వేరే వాళ్ళకి RGF ఫండింగ్ కానివ్వండి, అవి అక్కడ నుంచి అవన్నీ మనకు తెలిసిందే. దాని తర్వాత ఇంకా కమ్యూనిస్టులది మనం ఇది కూడా మాట్లాడుకున్నాం, చైనీస్ ఎంబసీకే వెళ్ళారు. సో ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ ఫోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ వైలెన్స్ జరిగి నేపాల్లో ఎలా అయితే ఒక బుల్లెట్ పేలడం ద్వారా ఒక జెన్సీ ప్రొటెక్షన్ క్రియేట్ చేశారో, బంగ్లాదేశ్లో ఒక బుల్లెట్ పేరడం ద్వారా జెన్సీ ప్రొటెస్ట్ ఎలా లేచిందో, ఈసారి అలాగే యువకులని ముందర పెట్టి మళ్ళీ మోదీ గారిని దించాలనే కుట్ర వీళ్ళు చేస్తున్నారు. సరే, మీరు ప్రజాస్వామ్యంలో మీరు ధర్నాలు చేయొచ్చు, ఓకే. హాయ్ మోదీ మర్జాతు ఆర్టికల్ 370 తీయడం, బస్ నామ్ రహేగా అల్లాకా, సీతాకే పతికో, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? రాముణ్ణి తిట్టడం ఏంటి, బస్ నామ్ రహేగా అల్లాకా అనడం ఏంటి, ఆర్టికల్ 370 పెట్టాలనడం ఏంటి, FCRA వెనక్కి తీసుకోవాలనడం ఏంటి, ఇవన్నీ మీ డిమాండ్స్ మీరు ప్రొటెస్ట్ కూర్చున్నప్పుడు. అంటే వీళ్ళు ప్రొటెస్ట్ కూర్చున్న ఉద్దేశం ఒకటి, అది మారుతూ వస్తుంది క్రమం ఒకటి. ఎందుకంటే వీళ్ళకి తెలుసు సంహవ్ వీళ్ళు దిగరు అన్న సంగతి వీళ్ళకి తెలుసు. దిగరు అన్నప్పుడు ఏంటి, ది వాంట్ థింగ్స్ టు ఎస్కలేట్. అది ఎంతవరకు ఎస్కలేట్ అవ్వాలి? వైలెన్స్ జరగాలి. ఆ వైలెన్స్ జరిగినట్టయితే దాని నుంచి మీరు చూడండి, ఇంటర్నేషనల్ మీడియా మొత్తం ఫస్ట్ డే నుంచి కవర్ చేస్తుంది. యూ నేమ్ ఎనీ ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు ఈ రోజు తీసుకున్నారు. మన నేషనల్ మీడియా కూడా దీన్ని చాలా నెగిటివ్ గానే, మన దేశానికి నెగిటివ్ గా నిజాలు చెప్పకుండా పేపర్లు కవర్ చేశాయి. సో అంటే ఫస్ట్ నుంచి వీళ్ళు ఈ CJP ప్రొటెస్ట్ ని ఇంటర్నేషనల్లీ వీళ్ళు మంచిగా తీసుకెళ్లారు. BBC నిన్నటికి నిన్న ఒక ఆర్టికల్ ప్రచురించింది సోనం వాంగ్చుక్ మీద. 1 హంగర్ స్ట్రైక్ చేంజ్ ద మ్యాప్ ఆఫ్ ఇండియా, విల్ సెకండ్ హంగర్ స్ట్రైక్ చేంజ్ ఎనీథింగ్ అని. ఫస్ట్ హంగర్ స్ట్రైక్ గాంధీ కూర్చోవడం వల్ల మ్యాప్ చేంజ్ అయిందంటే పాకిస్తాన్ భారతదేశంలో ఉండాల్సింది విడిపోయింది. ఏం మాడుతుంది BBC? సో అంటే ఇంటర్నేషనల్ మీడియా మొత్తం సోనం వాంగ్చుక్ ని సపోర్ట్ చేస్తుంది. అందుకే వీళ్ళు సోనం వాంగ్చుక్ ని చాలా తెలివిగా వీళ్ళు తప్పించేశారు. ఇప్పుడు అభిజిత్ దీప్కే కూర్చున్నాడు. మీరు చూడండి, అభిజిత్ దీప్కే రాత్రి పూట 5 స్టార్ హోటల్లో వెళ్ళి ఉంటున్నాడు. తన చాలా నార్మల్ పర్సన్ అయితే తనకి 5 స్టార్ హోటల్లో ఎవరు బిల్స్ కడుతున్నారు? ఈ రోజు ఇక్కడ ఫుడ్ వాళ్ళకి నిరంతరాయంగా వస్తుంది. మీరు అన్న 100 మంది అవ్వనివ్వండి, 100 మందికి లంచ్ వస్తుంది, టిఫిన్లు వస్తున్నాయి, స్నాక్స్ వస్తున్నాయి, డిన్నర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు ఫండింగ్ చేస్తున్నారు? ఈ ఫండింగ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నిటివి కూడా తీగలాగితే సంహవ్ FCRAకి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, వందే మాత్రం పాడాలనడం తప్ప అండి? వందే మాత్రం ఏం తప్పు అవుతుంది? వందే మాత్రం వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. జనగణమన పాడాలంటే వ్యతిరేకిస్తున్నారు. దాంట్లో మీకు ప్రాబ్లం ఏంటి? మీరు రాసుకున్న భారత భాగ్య విధాత ఎవరు? అది వాళ్ళ ప్రశ్న. ఎవరు భారత భాగ్య విధాత? ఎవరైతే భారత్ని పాలిస్తారో వాళ్లే కదా. ఇది కూడా ఒక ఫేక్ నెరేటివ్. రవీంద్రనాథ్ ఠాగూర్ది ఆ జనగణమన వచ్చే దాంట్లో భారత భాగ్య విధాత అంటే ఇట్ వాజ్ అట్రిబ్యూటెడ్ టు బ్రిటిషర్స్ అని అంటారు కొంతమంది, అంటే పాడకుండా దాన్ని నెగిటివ్ తీసుకోవడానికి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆన్ రికార్డ్ చెప్పిన పేపర్లు ఉన్నాయి అప్పటివి. అసలు కానే కాదు, నేను ఎవరైతే స్వతంత్ర భారత్ది చేస్తారో వాళ్ళని అట్రిబ్యూట్ చేస్తూ నేను చేశాను. సో ఏంటంటే వీళ్ళు ఇంత అంటే వీళ్ళు మన దేశాన్ని పొగిడేవి వీళ్ళు మనం రాసుకున్నవి మనమే పాటించకుండా ఉండడానికి వీళ్ళు ఏ ఎక్స్టెంట్కి వెళ్తున్నారో చూడండి. ఈరోజు కాంగ్రెస్ అయితే హంగర్ స్ట్రైక్ ని వ్యతిరేకించిందో, ఏ కాంగ్రెస్ సోనం వాంగ్చుక్ ని వ్యతిరేకించిందో వాళ్ళు సమర్థిస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ వచ్చిందో, డేంజరస్ కమ్యూనిస్టులు వచ్చారు. ఏ జెన్జీ ప్రొటెస్ట్ ఏదైతే మనం నేపాల్లో చూసామో, బంగ్లాదేశ్లో చూసామో, ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ వస్తుంది. సో అందుకే గవర్నమెంట్ ఈ రోజు చాలా స్ట్రిక్ట్ గా ఐరన్ క్లాడ్ తోని వీళ్ళు చేస్తున్నారు. ఐ బిలీవ్ దిస్ విల్ నాట్ స్టాప్. ఇది ఇంకా ఎక్స్టెంట్ కి వెళ్తుంది. బట్ ఎంత వెళ్ళినా సరే ప్రొటెస్టర్స్ డిమాండ్స్ ని గవర్నమెంట్ 100% వినకూడదు. వాళ్ళవి జెన్యున్ గా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఈస్ అడ్రెసింగ్ ఇట్. నీటిని వాళ్ళు చేసి చూపించారు. దట్ వాస్ డన్. వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళాలి. వాళ్ళు వెనక్కి వెళ్ళకుండా మోదీ రాజీనామా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటే గనక ఇంకా వాళ్ళ ఇంటెన్షన్ మారిపోయినట్టు. సో గవర్నమెంట్ షుడ్ నాట్ బకిల్ టు దర్ ప్రెషర్. వాళ్ళందరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి.
ఇదే ఐ హోప్ ఇట్ విల్ హ్యాపెన్. రైట్, థ్యాంక్ యూ పవన్ శ్రేష్ గారు, Thank థ్యాంక్ you యూ అండి. వెరీ మచ్. సో ఇదండి యోగి ఆదిత్యనాథ్ని రేపు పొద్దున యూపీ ముఖ్యమంత్రి రేసులో ఆయన ఉంటారా లేదా, ఆయన తప్పిస్తారా, మౌర్యాన్ని తీసుకొస్తారా, ఒకే ఒక సందర్భంలో అది జరగచ్చు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పొజిషన్ ఎలివేట్ అయ్యి ఆయన సెంటర్కి వెళ్తే మాత్రం అటువంటిది ఉంటుందనేది పవన్ శ్రేష్ అభిప్రాయం. రెండోది సిజేపీ, మరి ఏ ముహూర్తాన ఆ పేరు వాళ్ళు పెట్టుకున్నారో కానీ చాలా మోస్ట్ ఇరిటబుల్ అంశాలన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయన్నమాట. ఒక వెనకటికి తెలుగు నాటకాలు పౌరాణిక నాటకాలు ప్రదర్శించేవాళ్ళు. అంటే సాయంత్రం 6ంటికి మొదలెడితే తెల్లారి 6 దాకా ఉండేవి. 1 కృష్ణుడు, 2 కృష్ణుడు, 3 కృష్ణుడు అట్లాగా. ఇప్పుడు ఈయన్ని అరెస్ట్ చేసి ఆరోగ్య కారణాలు ఇచ్చి హాస్పిటల్కి తరలించిన తర్వాత 2వ కృష్ణుడు వచ్చాడు. ఏది ఈయన దీప్కే వచ్చాడు. దీప్కే ఆధ్వర్యంలో మరి సంసద్ ముట్టాడు అంటున్నారు. వాళ్ళకి ఎంతమంది ఉన్నారని ముట్టడి? ఇప్పుడు మీరు అక్కడ ఇక్కడ పోగేసిన జనాలు 2 మిలియన్లు మీకు సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. 2 మిలియన్ కానీ వచ్చింది ఎంతమంది? 100-150. అందులో మీకు ఎక్కువ అన్ని ఏం ఫేస్లు ఉన్నాయి? మార్క్సిస్ట్ ఫేస్లు ఉన్నాయి. వాళ్ళకి వెనకాల నుంచి సపోర్ట్ చేస్తుంది ఏంటి? చైనా ఎంబసీలు వీళ్ళు వెళ్ళి కూర్చొని మాట్లాడతారు. ఫండింగా లేకపోతే స్ట్రాటజీనా? వీళ్ళతో పాటు ఇంకో డీప్ స్టేట్ ఉంటుంది. ఇంతమంది పనిచేస్తున్నది బాహాటంగా తెలిసిన తర్వాత కూడా ఇంకా అక్కడ వాళ్ళ పట్ల ఉపేక్షించాల్సిన అవసరం, అంటే చూసి చూడనట్టు ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరం లేదనేది స్పష్టంగా ఆవిష్కృతం అవుతున్న దృశ్యం. భారత ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టంగా చర్యలు కంపల్సరీ తీసుకొని ముందుకెళ్లాల్సిందే అనేది పవన్ శ్రేష్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, నమస్తే.